Good morning everyone. Welcome to Ambedkar India free coaching classes for all competitive examinations. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చిద్దాం. ఇందులో మొదటిది హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ గురించి. ఇది భారతదేశం మొట్టమొదటి ఇంటర్నేషనల్ డార్క్ స్కై రిజర్వ్. దీన్ని కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో 4500 మీటర్ల ఎత్తులో ఉన్న హ్యాన్లే అనే ప్రదేశం వద్ద ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ వద్ద 2002లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది లడఖ్లోని లే జిల్లాలో గల చాంగ్ తాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో భాగంగా ఉంది. ఇది ఆ ప్రాంతంలో కాంతి కాలుష్యాన్ని తగ్గించడానికి అలాగే ఆస్ట్రో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినటువంటి సైన్స్ ఆధారిత సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్ట్. ఇటీవల ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ లడఖ్ వారు, అలాగే బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వారు సంయుక్తంగా 3వ వార్షిక స్టార్ పార్టీని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ రెండోది గియా టెలిస్కోప్ గురించి. GAIA అంటే గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. దీన్ని 2013లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు ప్రయోగించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే ఆస్ట్రోమెట్రీ ద్వారా అంటే నక్షత్రాల స్థానాలు, దూరాలు, కదలికల్ని కొలవడం ద్వారా పాలపుంత గెలాక్సీ యొక్క 3D మ్యాప్ని తయారు చేయడం అనేది దీని లక్ష్యం. ఈ గియా టెలిస్కోప్ అనేది భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లాగ్రాంజ్ పాయింట్ 2 వద్ద ప్రయోగించబడినటువంటి అంతరిక్ష పరిశీలనా కేంద్రం. ఇటీవల ఈ గియా టెలిస్కోప్ నుంచి డేటాను ఉపయోగించి కొత్త 3D మ్యాప్ని రూపొందించారు. ఇది సూర్యుడి నుంచి 4000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర నర్సరీల గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ మూడోది శాంటోరిని అండ్ కొలంబో అగ్నిపర్వతాల గురించి. ఇవి గ్రీస్ దేశంలోని దక్షిణ ఏజియన్ సముద్రంలో ఉన్నాయి. ఇటీవల ఈ శాంటోరిని చుట్టూ 1200కు పైగా భూకంపాలు సంభవించాయి. నెక్స్ట్ నాలుగోది భారతదేశం మొట్టమొదటి డుగోంగ్ పరిరక్షణ అభయారణ్యం గురించి. ఇది పాక్ బేలో ఉంది. దీన్ని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ డుగోంగ్ అనేది భారతదేశ సముద్ర ఆవరణ వ్యవస్థల్లో కనిపించే ఏకైక శాకాహార క్షీరదం. దీన్ని సముద్రపు ఆవు అంటారు. ఈ డుగోంగ్ని IUCN వారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ వారు ఈ మొట్టమొదటి భారతదేశ డుగోంగ్ పరిరక్షణ అభయారణ్యాన్ని అధికారికంగా గుర్తిస్తూ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఈ IUCN అనేది స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. అలాగే ఈ డుగోంగ్ అనేది IUCN వారి రెడ్ లిస్ట్లో వల్నరబుల్ అంటే దుర్బలమైనటువంటి జీవజాతుల జాబితాలో చేర్చబడింది. మరి మీ అందరికీ తెలుసు, రెడ్ లిస్ట్ అనేది అంతరించిపోయే జీవజాతుల జాబితా. దీన్ని IUCN వారు పబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ ఐదవది అరళం వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి. ఇది కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ ఆరోది కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి. కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. అలాగే కాఫీ చట్టం 1942 ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి చట్టబద్ధమైన సంస్థ ఇది. మన దేశంలో అత్యధికంగా కాఫీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం కర్ణాటక. నెక్స్ట్ ఏడోది నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ వాటర్ సెక్యూరిటీ గురించి. దీన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం MGNREGA చట్టం 2005 కింద ప్రారంభించింది. జల సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా తరిగిపోతున్న భూగర్భ జల వనరుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించినటువంటి ఇనిషియేటివ్ ఇది. మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో తీసుకొచ్చాం. ఇది 2006 ఫిబ్రవరి నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సాంఘిక సంక్షేమ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎప్పటి వరకు 1.25 కోట్ల జల సంరక్షణ ఆస్తుల్ని
సృష్టించడం జరిగింది. చెక్ డ్యామ్లు, చెరువులు వంటివి. నెక్స్ట్ 8వది భారత టీకాల కార్యక్రమం గురించి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం. మనం 1985లో యుఐపి అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించుకున్నాం. దీని ద్వారా 12 రకాలైనటువంటి టీకాలని ఉచితంగా ప్రతి సంవత్సరము 2.6 కోట్ల శిశువులకు, అలాగే 2.9 కోట్ల గర్భిణీ స్త్రీలకు అందిస్తున్నాం. మరి మనం మిషన్ ఇంద్రధనస్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలకు, అలాగే గర్భిణీ స్త్రీలకు 12 రకాల టీకాలని అందించడానికి 2014లో ప్రారంభించుకున్నాం. అలాగే ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా 2023లో తీసుకొచ్చాం. మరి 2024-25 సంవత్సరం నాటికి మన దేశ టీకా కవరేజీ శాతం 98%గా ఉంది. అలాగే 2014లో మన దేశం పోలియో రహిత దేశంగా అవతరించినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంస్థ వారు ధృవీకరించారు. అలాగే ప్రపంచంలోనే యాస్ వ్యాధిని నిర్మూలించినటువంటి మొట్టమొదటి దేశం కూడా మనదే. అలాగే మెటర్నల్ అండ్ నియోనేటల్ టెటానస్ వ్యాధిని కూడా 2015లోనే మనం నిర్మూలించడం జరిగింది. నెక్స్ట్ 9వది గ్రామ పంచాయతీల్లో డిజిటల్ ఇనిషియేటివ్స్ గురించి. ఇందులో ఒకటి సభాసార్ అనేది ఒక ఏఐ టూల్. దీన్ని 2025 ఆగస్టులో గ్రామ పంచాయతీలు, గ్రామ సభల సమావేశాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్, ఇవన్నీ కూడా 14 భారతీయ భాషల్లో భాషిని అనే ఆర్టిఫిషియల్ బేస్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నారు. నెక్స్ట్ 2వది స్వమిత్వ అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఇది ఒక డ్రోన్ బేస్డ్ సర్వే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమం ద్వారా 2025 ఆగస్టు నాటికి 1.73 లక్షల గ్రామాలకు సంబంధించి 2.63 కోట్ల ప్రాపర్టీ కార్డ్స్ని ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ 10వది సికా గురించి. SICA అంటే సెంట్రల్ అమెరికన్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. దీంట్లో 8 సభ్య దేశాలు ఉన్నాయి. కోస్టారికా, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, హోండూరస్, బెలీజ్, పనామా, నికరాగువా, డొమినికన్ రిపబ్లిక్. మధ్య అమెరికాలోని దేశాలతో కూడినటువంటి ఒక ప్రాంతీయ కూటమి. దీన్ని 1993లో ఏర్పాటు చేశారు. ఇటీవల భారతదేశం సికా విదేశాంగ మంత్రుల తాలూకా సమావేశం న్యూయార్క్లో జరిగింది.